నెక్స్ట్ ప్రాబ్లం ఒక 3/4 మ్యాట్రిక్స్ ఇచ్చారు. 3/4 ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ని మనం PAQ ఫామ్లో ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది 3/4 మ్యాట్రిక్స్ కాబట్టి మనం PAQ ఫామ్ని ఈ విధంగా తీసుకుంటాం. సో I3 A I4. సో 3/4 మ్యాట్రిక్స్ కాబట్టి ప్రీ ఫ్యాక్టర్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3గా, పోస్ట్ ఫ్యాక్టర్ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 4గా తీసుకోవాలి. సో లెట్ us సబ్స్టిట్యూట్ ద మ్యాట్రిసెస్. సో ఏ అంటే మనకి 3 2 -1 5 5 1 4 -2 1 -4 11 -19. సో ఇది మ్యాట్రిక్స్ ఏ. I3 సో 1 0 0 0 1 0 0 0 1 మ్యాట్రిక్స్ ఏ. సో I4 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1. సో ఈ విధంగా మనం PAQ ఫామ్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం R3లో మనకి ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉంది కాబట్టి R1ని R3ని మనం మ్యూచువల్ ఎక్స్చేంజ్ చేసుకుందాం. R1 by implies R3. ఓకే, సో లెట్ us see this. 1 -4 11 -19. నెక్స్ట్ R2 అనేది యాస్టీస్ 5 1 4 -2. సో R3 అనేది 3 2 -1 5. సో మనం PAQ ఫామ్ ద్వారా మన మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ని కనుక్కుంటున్నాం కాబట్టి సో మనం ఏ అనే మ్యాట్రిక్స్ మీద మనం ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ లేదంటే ఎలిమెంటరీ కాలం ట్రాన్స్ఫర్మేషన్స్ ఏవైనా అప్లై చేయొచ్చు. ఏవైనా అప్లై చేసి దీన్ని మనం నార్మల్ ఫామ్లోకి మార్చుకోవాలి. సో అట్ ద సేమ్ టైం ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి ప్రీ ఫ్యాక్టర్ మీద అప్లై చేసుకోవాలి. ఎలిమెంటరీ కాలం ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి పోస్ట్ ఫ్యాక్టర్ మీద అప్లై చేసుకోవాలి. సో దట్ ఈస్ వీ హ్యావ్ టు అండర్స్టూడ్ హియర్. సో దిస్ ఈజ్ ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్. సో వీ హ్యావ్ టు అప్లై దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆన్ ప్రీ ఫ్యాక్టర్. సో ప్రీ ఫ్యాక్టర్ మీద రో ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో జస్ట్ మనం R1 R3ని మ్యూచువల్ ఎక్స్చేంజ్. సో R1 become R3, R3 become R1. 0 0 1 0 1 0 1 0 0. సో రిమైనింగ్ అంతా కూడా యాస్టీస్గా ఉంటుంది. 1 0 0 0 0 1 0 0 0 0 1 0 0 0 0 1. Okay, so let us see next. Okay, continuation. Next ఈ 1 తోటి -4 11 -19 దగ్గర మనం జీరోస్ తీసుకొని వద్దాం. సో దానికి సంబంధించి మనం ఇది C2లో ఫస్ట్ ఎలిమెంట్, ఇది C3లో ఫస్ట్ ఎలిమెంట్, ఇది C4లో ఫస్ట్ ఎలిమెంట్. సో C2 tends to C2 ప్లస్ 4C1. ఇక్కడ 0 రావాలంటే C1ని మనం ఇక్కడ 4తో మల్టిప్లై చేసి యాడ్ చేసుకుంటే వచ్చేస్తుంది. అట్లానే C3 tends to C3 minus 11C1. సో C1ని 11తో మల్టిప్లై చేసి ఇక్కడ మైనస్ చేస్తే 0 వచ్చేస్తుంది. అట్లానే C4 tends to C4 ప్లస్ 19C1. C1ని 19తో మల్టిప్లై చేసి ఇక్కడ యాడ్ చేసినట్లయితే మనకి 0 వచ్చేస్తుంది. సో లెట్ us see this. సో C1 దగ్గర ఎటువంటి పెర్ఫార్మెన్స్ లేదు. C1 ఈజ్ యాస్టీస్ 1 5 3. సో C2 tends to C2 ప్లస్ 4C1. C2లో ఫస్ట్ ఎలిమెంట్ -4 4C1 అంటే 4 1 4 -4 + 4
0 we get. Next C2 అంటే 1 plus 4C1, 4 5 20, 20 plus 1, 21 వచ్చేస్తుంది. నెక్స్ట్ C2 that means 2, 4C1, 4 3 12, 2 plus 12, 14. నెక్స్ట్ C3 dash 2, C3 minus 11C1, C3 means 11, 11C1 means 11 1 11, 11 minus 11, 0 we get. Next C3 means 4, 11C1, 11 5 55, 4 minus 55, minus 51 we get. Next third element C3 means minus 1, minus 11C1, 11 3 33, minus 1 minus 33, minus 34. Next C4 times 2, C4 plus 19C1, C4 means minus 19, 19C1 means 19 1 19, minus 19 plus 19 we get 0. Next second element C4 means minus 2 plus 19C1, 19 5 95, 19 95 minus 2 we get 93 here. Next C4 means 5, so 19C1, 19 3 57, 57 plus 5, 62 we get. So that is equal to, and these are column transformations. We have to apply same operations on post factor also. Okay, so ఇవన్నీ కూడా కాలం ఆపరేషన్స్ కాబట్టి కాలం ఆపరేషన్స్ని మనం పోస్ట్ ఫ్యాక్టర్ మీద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రీ ఫ్యాక్టర్ అనేది యాస్టీస్ 0 0 1 0 1 0 1 0 0 ఏ. సో మనం C1 దగ్గర ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయట్లేదు. C1 అనేది యాస్టీస్ 1 0 0 0. నెక్స్ట్ C2 times 2, C2 plus 4C1, 0 plus 4C1 అంటే 4 1 4, 0 plus 4 4 we get. Next C2 plus 4C1, 1 plus 4 0 0, that means 1 we get. సో ఈ రెండు జీరోలే కాబట్టి 0 వచ్చేస్తుంది. ఇక్కడ కూడా బోత్ ఆర్ జీరోస్, సో we get 0. నెక్స్ట్ C3 times 2, C3 minus 11C1, C3 అంటే 0, 11C1, 11 1 11, minus 11C1, సో minus 11 we get here. సో ఈ రెండు జీరోస్ కాబట్టి 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ C3 that means 1, minus 11C1, 11 0 0, so we get 1 only. Next these two are zeros, so we get 0. Next C4 that means 0 plus 19C1, 19 1 19, సో ఇవి రెండు జీరోస్ కాబట్టి 0 వచ్చేస్తుంది. ఇవి రెండు కూడా 0 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ C4 that means 1, 19C1, 19 0 0, so we get 1 here. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇక్కడ ఈ C2 మొత్తం కూడా 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. C3 అనేది 17 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. C4 అనేది 31 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. సో వీటిని మనం మినిమైజ్ చేసుకుందాం. సో C2 tends to C2 by 7. నెక్స్ట్ C3 tends to C3 by minus 17. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ని ఎలిమినేట్ చేయడం కోసం we have to divide it with minus 17. Next C4 tends to C4 by 31 we take. Okay, so let us see next similar matrix. సో మనం C1ని ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేయట్లేదు, 1 5 3. సో C2ని 7తో డివైడ్ చేస్తున్నాం. సో 0 by 7 0, 21 by 7 7 3 ja, సో 14 by 7 7 2 ja. నెక్స్ట్ ఇక్కడ 0 అంటే 0ని, సో minus 17 3 ja 51, minus 17 2 ja 34. నెక్స్ట్ ఇక్కడ 31 తోటి డివైడ్ చేస్తున్నాం. 31 3 ja 93, 31 2 ja 62. సో ఇవన్నీ కూడా కాలం ట్రాన్స్ఫర్మేషన్స్ కాబట్టి ఇవన్నిటిని మనం పోస్ట్ ఫ్యాక్టర్ మీద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రీ ఫ్యాక్టర్ అనేది యాస్టీస్ 0 0 1
0 1 0 1 0 0 A. సో C1 అనేది యాజ్ ఇట్ ఈస్ 1 0 0 0. C2ని మనం 7తో డివైడ్ చేస్తున్నాం. సో ఇట్ బికమ్ 4/7, నెక్స్ట్ 1/7, నెక్స్ట్ 0 0. నెక్స్ట్ C3 tends to C3/-17. సో -11/-17 which is equal to 11/17. So 0 means 0 only, 1/-17, 0 means 0 only. Next C4 tends to C4/31. So it become 19/31, 0 means 0, 0 means 0, last one 1/31. Okay. Now continuation. Next ఈ 5 దగ్గర 3 దగ్గర ఈ 1 తోటి మనం జీరోస్ తీసుకొద్దాం. సో దీనికి సంబంధించి మనం రో ట్రాన్స్ఫర్మేషన్స్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో 5 దగ్గర 0 రావాలంటే R2 tends to R2 minus 5R1. అట్లానే 3 దగ్గర 0 రావాలంటే R3 tends to R3 minus 3R1. సో ఇక్కడ 5తో మల్టిప్లై చేసి ఇక్కడ మైనస్ చేయాలి, ఇక్కడ 3తో మల్టిప్లై చేసి ఇక్కడ మైనస్ చేయాలి. దెన్ వి గెట్ జీరోస్ ఇన్ దీస్ 2 ప్లేసెస్. ఓకే. సో మనం R1 అనేది యాజ్ ఇట్ ఈస్ 1 0 0 0. సో R2 దగ్గర R2 minus 5R1. సో R2 అంటే 5R1, 5 1 5, 5 minus 5 we get 0. So 3 minus 5 0 0 3, 3 minus 5 0 0 3 we get, 3 minus 5 0 0 3 we get. Next R3 tends to R3 minus 3R1, 3 minus 3 1 3 0 we get. So 2 minus 3 0 0 2, 2 minus 3 0 0 2, 2 minus 3 0 0 2 we get. సో ఇవన్నీ కూడా రో ట్రాన్స్ఫర్మేషన్స్ కాబట్టి ఈ సేమ్ ఆపరేషన్స్ మనం ప్రీ ఫ్యాక్టర్ మీద అప్లై చేసుకోవాలి. సో మనం R1 అనేది యాజ్ ఇట్ ఈస్ 0 0 1. సో R2 దగ్గర R2 minus 5R1. సో 0 minus 5 0 0 0 we get. Next 1 minus 5 0 0 1 we get. Third element 0 minus 5R1, 5 1 5, 0 minus 5 we get. Next R3 tends to R3 minus 3R1, 1 minus 3 0 0 1 we get. 0 minus 3 0 0 0. Next 0 minus 3 1 3 minus 3 we get here. Next matrix A. Next post factor 1 0 0 0, 4/7, 1/7, 0 0, 11/17, 0, minus 1/17, 0, 19/31, 0 0, 1/31. Okay. Let us see continuation. Okay, next R2 తోటి R3 మొత్తాన్ని మనం జీరోస్గా మార్చుకోవచ్చు. సో దానికోసం మనం R3 tends to 3R3 minus 2R2. ఓకే. సో R3ని 3తో మల్టిప్లై చేద్దాం, R2ని 2తో మల్టిప్లై చేసుకుందాం. సో అప్పుడు మనకి లాస్ట్ రో మొత్తం కూడా జీరోస్ వచ్చేస్తాయి. లెట్ us see that. సో R1 అనేది యాజ్ ఇట్ ఈస్ 1 0 0 0. సో R2 0 3 3 3. సో R3 tends to ఇవి రెండు జీరోలు కాబట్టి ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ 0 వచ్చేస్తుంది. నెక్స్ట్ 3R3, 3 2 6, minus 2R2, 2 3 6, 6 minus 6 0. సో రిమైనింగ్ కూడా సేమ్ కాబట్టి we get zeros here. నెక్స్ట్ ఇది రో ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి మనం ప్రీ ఫ్యాక్టర్ మీద అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సారీ, దిస్ ఈస్ ఈక్వల్. సో ఫస్ట్ రో యాజ్ ఇట్ ఈస్ 0 0 1,
Second row also as it is 0, 1, minus 5. Third row 3 or 3, that means 3 1 ja 3, minus 2 or 2, 2 0 0. So 3 we get. Next 3 or 3, that means 3 0 0, minus 2 or 2, minus 2 into 1, minus 2. Next 3 or 3, 3 minus 3 ja minus 9, minus 2 into minus 5, plus 10, minus 9 plus 10 plus 1 we get A. Next post factor 1 0 0 0, 4 by 7, 1 by 7, 0 0, 11 by 17, 0, minus 1 by 17, 0, 19 by 31, 0 0, 1 by 31. Okay, so let us see continuation. Next మనం R2 మొత్తాన్ని 3తో డివైడ్ చేసినట్లయితే సో ఇక్కడ అన్నీ కూడా 1s వచ్చేస్తాయి. లేదంటే మనం C3లో నుండి C2ని మైనస్ చేయొచ్చు, ఇక్కడ 0 వస్తుంది. C4లో నుండి కూడా C2ని మైనస్ చేయొచ్చు, 0 వచ్చేస్తుంది. సో లెట్ us do that transformations. C3 tends to C3 minus C2. C3లో నుండి C2ని మైనస్ చేస్తున్నాం, అట్లానే C4లో నుండి కూడా C2ని మైనస్ చేస్తున్నాం. C4 tends to C4 minus C2. So let us see that. Okay, continuation. C3 tends to C3 minus C2. C4 tends to C4 minus C2. So C1 అనేది as it is 1 0 0. C2 కూడా as it is 0 3 0. C3 tends to C3 minus C2. 0 minus 0 0. 3 minus 3 0. 0 minus 0. So all are equal to 0. సో అదేవిధంగా C4 minus C2. సో ఇక్కడ కూడా అన్ని జీరోస్ వచ్చేస్తాయి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇవి కాలం ట్రాన్స్ఫర్మేషన్స్ మనం పోస్ట్ ఫ్యాక్టర్ మీద అప్లై చేయాల్సి ఉంటుంది. సో ప్రీ ఫ్యాక్టర్ అనేది యాజ్ ఇట్ ఈస్ 0 0 1, 0 1 minus 5, 3 minus 2 1 into A into post factor. So C1 C2 అనేవి యాజ్ ఇట్ ఈస్ 1 0 0 0, 4 by 7, 1 by 7, 0 0. సో C3 minus C2. C3లో నుండి C2ని మైనస్ చేస్తున్నాం. 11 by 17 minus 4 by 7. 11 by 17 minus 4 by 7. Okay. 17 into 7. 11 7 ja 77 minus 17 4 ja 68. Okay. So 2 plus 7, 9 by 17 7 ja 119. 9 by 119 we get. Next second element C3 minus C2. 0 minus 1 by 7. Minus 1 by 7 we get. Next third element minus 1 by 17 minus 0. Minus 1 by 17 we get. Next 0 minus 0 0. Next C4 tends to C4 minus C2. So C4 అంటే 19 by 31 minus 4 by 7. 19 by 31 minus 4 by 7. So 31 into 7. 19 7 ja. So 133 we get. 7 10 ja 70, 7 9 ja 63. So 133 minus 31 4 ja. 4 30 ja 120 plus 1. 4 1 ja 4, 124. So 133 minus 124. సో ఇక్కడ ఒక 6 ఉంది, ఇక్కడ ఒక 3 9 ఉంది. సో 9 by 31 into 7. 7 30 ja 210, 7 1 ja 7, 217. So it is 9 by 217. Next C4 minus C2.
So 0 minus 1 by 7, that means minus 1 by 7 we get. Next 0 minus 0, 0. 1 by 31 minus 0, 1 by 31. So let us see next transformation. So ఇక్కడ మనకి 1 రావాలి కాబట్టి మనం సో C2 ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా లేదంటే R2 ద్వారా ఎట్లా ఏం చేయొచ్చు. సో మనం R2ని 3తో డివైడ్ చేసినట్లయితే దెన్ వి గెట్ 1 R2 tends to R2 by 3. సో మనకి 1 వచ్చేస్తుంది. సో లెట్ us see that. Okay, continuation. So R2 tends to R2 by 3. So R1 అనేది as is 1 0 0 0. So 0 1 0 0 0 0 0 0. సో ఇది రో ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి ప్రీ ఫ్యాక్టర్ మీద అప్లై చేసుకోవాలి. సో R1 as is 0 0 1. R2 by 3 0 by 3 0. 1 by 3 minus 5 by 3. Next R3 అనేది as is 3 minus 2 1. Next matrix A. So post factor it is as is 1 0 0 0. 4 by 7 1 by 7 0 0. 9 by 1 1 9. Minus 1 by 7 minus 1 by 17 0. 9 by 2 1 7 minus 1 by 7 0 1 by 31. సో మన మ్యాట్రిక్స్ ఏ అబ్జర్వ్ చేస్తే నౌ ఇట్ ఈస్ ఇన్ నార్మల్ ఫామ్. ఇది మనకి నార్మల్ ఫామ్లోకి వచ్చేసింది. సో I2 1 0 0 1. సో A become like this. I2 0 0 0. సో మన మ్యాట్రిక్స్ అనేది ఈ విధంగా మారిపోయింది కాబట్టి దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ ఉన్నటువంటి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇట్ ఈస్ ఆఫ్ ఆర్డర్ 2. దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ 2 అండ్ దిస్ ఈజ్ ద ప్రీ ఫ్యాక్టర్ అండ్ దిస్ ఈజ్ ద పోస్ట్ ఫ్యాక్టర్. సో ప్రిన్సిపల్ డయాగనల్కి సో ఇటు పక్క ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోగా ఉన్నాయి. అట్లానే ఇక్కడ ప్రిన్సిపల్ డయాగనల్కి బిలో ఎలిమెంట్స్ అన్నీ కూడా జీరోగా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఇట్లాంటి వాటికి డిటర్మినెంట్ అంటే మనం ప్రిన్సిపల్ డయాగనల్లో ఉన్న ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసుకోవడమే. సో ఇవన్నీ ఇంటూ చేస్తే డిటర్మినెంట్ అనేది నాట్ ఈక్వల్ టు 0. అట్లానే ఇక్కడ కూడా ఇవన్నీ మల్టిప్లై చేస్తే నాట్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో దీస్ టూ ఆర్ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్. ఓకే, సో దిస్ ఈజ్ P, దిస్ ఈజ్ Q. సో ఫైనల్లీ ర్యాంక్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు 2.